ఏడడుగుల బంధం పార్ట్ 13 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందకు వెళ్ళేసరికి పంతులు గారు వచ్చి ఉన్నారు. అప్పటికే పని వాళ్లతో అన్నీ సిద్ధం చేయించేశారు వసుంధరాదేవి గారు. రాజశేఖర నిలయం నుండి అప్పుడే వచ్చారు అందరూ. భర్తతో మెట్లు దిగి వస్తున్న ధరణిని చూసి ఆశ్చర్య ఆనందాలతో పొంగిపోయారు తల్లిదండ్రులు, నానమ్మ, శ్రావణి, తమ్ముడు. గీతిక మనసైతే రగిలిపోయింది. అమ్మో, అసలు ఎంత విలువైన చీర, నగలు, అందమైన భర్తతో దిగి వస్తుంది. అద్దాల మేడలో ధరణి ముఖంలోని ఆనందం, సంతోషం చూస్తుంటే మరింత కోపం వచ్చింది గీతికకు. దుర్గమ్మ గారు మనసు పొంగిపోయింది. సాక్షాత్తు ఆ కనకదుర్గమ్మ లాగానే ఉంది నా మనవరాలు అని మురిసిపోతూ అనగానే ఆనందరావు గారు నిజం, ధరణి అత్తగారింట్లో చాలా అందంగా కనిపిస్తుంది అనుకున్నాడు ఆనందంగా. శ్రీనివాసరావు గారికి, దేవిక గారికి ఆనందంతో కన్నీరు వచ్చాయి. రవివర్మ అందరినీ చాలా గౌరవంగా పలకరించారు. అబ్బో, బావగారు మాట్లాడుతున్నారే బాగానే అని నవ్వుతూ అక్క వైపు చూసి కన్ను కొట్టింది శ్రావణి. గోల్డ్ కలర్ పట్టుబట్టల్లో రాజకుమారుడిలా అందంగా కనిపిస్తున్న రవివర్మ వైపు మురిసిపోతూ చూస్తున్నారు దుర్గమ్మ గారు. ధరణికి ఎలాంటి వాడు వస్తాడో అనుకున్నాను, ఇంత మంచి సంబంధం వస్తుందని అనుకోలేదు. నిజంగా నువ్వు పెట్టి పుట్టావమ్మా అని మనసులో మురిసిపోయింది దుర్గమ్మ. అనురాధ, సాధన అందరినీ గౌరవంగా కూర్చోమని చెప్పారు. పట్టులంగా ఓణీలతో, నగలతో మెరిసిపోతూ ఉంది శ్రావణి. గీతిక గాగ్రా వేసుకొని చాలా స్టైల్గా, మరింత అందంగా రెడీ అయ్యింది. వ్రతానికి ఇలా ఎందుకమ్మా అన్నారు దుర్గమ్మ గారు ముందే. ముఖం ఒకలాగా పెట్టుకున్న గీతిక వైపు చూసి శ్రీనివాసరావు గారు పోనీలేమా, తన ఇష్టం అని చెప్పారు. గీతిక వైపు అలాగే చూస్తున్నారు అనురాధ, సాధన. ఇల్లంతా చూస్తుంది గీతిక. ఎన్ని కోట్లు పెట్టి కట్టించారో, కానీ చాలా బాగుంది, రాజ్మహల్ లాగానే అని అనుకుంది గీతిక. మోహన్ వర్మ హడావుడిగా అన్ని పనులు చూసుకుంటున్నారు. రాధా, కృష్ణ గారు కూడా వచ్చే జనాలకు సౌకర్యం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వ్రతం ప్రారంభమయ్యింది. అక్క వెనకాల కూర్చున్నారు శ్రావణి, గీతిక. సత్యనారాయణ స్వామి వారిని వెండి మండపంలో ఏర్పాటు చేశారు. బంగారపు సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని అక్కడ నిలిపారు. విలువైన నగలు వేశారు. పూజ దగ్గర అన్ని వెండి సామాన్లు, వధూవరుల కూర్చున్న పీటలు, వెండి పీటలు. ఆశ్చర్యం, అద్భుతం, ఆనందంగా అనిపించింది రాజశేఖర నిలయం వారికి. పూజ చక్కగా జరిగింది. ముగ్గురు బ్రాహ్మణులు చెబుతున్న కథలను అందరూ శ్రద్ధగా విన్నారు. శ్రీనివాసరావు గారి దంపతులు కొత్త జంటకు పట్టుబట్టలు, అల్లుడికి గొలుసు, రిస్ట్ చైను వెండి ప్లేట్లో పెట్టి బహుకరించారు. టిఫిన్లు పెట్టేవారికి టిఫిన్ పనులు చూస్తున్నారు. మొత్తం 400 మంది పైనే వచ్చారు. అందరికీ అన్ని ఏర్పాట్లు చేశారు. ముందుగా ప్రసాదాలు వధూవరులకు పెట్టారు పంతులు గారు. ఇటువంటి వంశంలోకి శాస్త్రోక్తంగా కోడలుగా అడుగుపెట్టిన నువ్వు మహర్జాతకురాలివి తల్లి అంటూ ధరణిని చూసి మెచ్చుకున్నారు పంతులు గారు. పంతులు గారు చెబుతున్న మంత్రాలను ఎంతో స్పష్టంగా చదువుతున్న ధరణి వారికి బాగా నచ్చింది. కొత్త దంపతులిద్దరూ పెద్ద పంతులు గారికి పట్టుబట్టలు, 10,000 రూపాయల డబ్బులు తాంబూలాలతో కలిపి ఇచ్చారు పంతులు గారు. పంతులు గారు శీఘ్రమేవా సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించారు పంతులు గారు. మురిసిపోతూ చూస్తుంది శ్రావణి. భోజన కార్యక్రమాలు కూడా అందరూ ఆశ్చర్యపోయేలా గొప్పగా పెట్టారు. అందరికీ వెండి కాయిన్స్, తాంబూలాలు, జాకెట్ ముక్కలను పేరెంటాలకు ఇచ్చారు. శ్రీనివాసరావు గారి దంపతులకు అతి విలువైన బట్టలు ఇచ్చారు. దుర్గమ్మ గారికి కూడా ఖరీదైన పట్టుచీర పెట్టారు. అలాగే రాజశేఖర నిలయం నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి విలువైన బట్టలు పెట్టారు. భోజన కార్యక్రమాలు పూర్తయ్యాయి. రాజశేఖర నిలయం వాళ్ళు అందరూ బయలుదేరారు. సాయంత్రం రిసెప్షన్కి పెందలాడే వచ్చేయండి అని చెప్పారు వసుంధరాదేవి గారు. అందరూ వెళ్ళిపోయాక ధరణిని రెస్ట్ తీసుకోమని చెప్పారు వసుంధరాదేవి గారు. ఇలాంటి దానికి ఎలాంటి బోగాటు పట్టిందో
అని కోపంగా అనుకుంది సాధన. సాయంత్రం రిసెప్షన్ కూడా చాలా గ్రాండ్గా జరిగింది. సిటీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చారు. ఆ ఫంక్షన్ కానీ ప్రత్యేకంగా వధూవరులకు లండన్ నుండి తెప్పించారు. చాలా విలువైన వస్త్రాలు, చాలా రిచ్గా విలువైన వజ్రాల సెట్ పెట్టుకుంది ధరణి. హెయిర్ స్టైల్, ముడివేయడం, ఆ మూడు చుట్టూ ముత్యాల దండలు అల్లడం, దానికి తగ్గట్టుగా ధరణికి అందంగా మేకప్ చేసింది బ్యూటీషియన్. ఫంక్షన్ చాలా గ్రాండ్గా జరుగుతుంది. అందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఒక పక్క సింగర్స్ పాటలు పాడుతున్నారు. అత్యద్భుతంగా ఇద్దరు సినిమా స్టార్స్ని పిలిపించారు. వారు చక్కగా డ్యాన్సులు వేస్తూ అందరినీ అలరిస్తున్నారు. కామెడీ చేసేవాళ్ళు కామెడీ చేస్తున్నారు. వధువు వరుడు కూర్చోడానికి కూడా ప్రత్యేకంగా తెప్పించారు చాలా విలువైన కూర్చి. శ్రావణి చాలా ఎంజాయ్ చేస్తుంది ఫంక్షన్ని. గీతిక ఏది ఎంజాయ్ చేయలేకపోతుంది. స్వచ్ఛమైన మనసు కలిగిన వాళ్ళు కష్టాన్నైనా సుఖాన్నైనా తేలికగా అలవాటు చేసుకుంటారు. కానీ ఒకరి శ్రేయస్సు కోరని గీతిక లాంటి మనసు ఉన్న అమ్మాయిలకు మనశ్శాంతి కరువవుతుంది. వధువరులిద్దరూ నిలబడి ఉంటే అందరూ వచ్చి ఫోటోలు దిగుతున్నారు. అందంగా ఫ్యామిలీ ఫొటోస్, ఫ్రెండ్స్ ఫొటోస్. అలా సాధన పిల్లలు, అనురాధ పిల్లలు హడావుడి చేస్తున్నారు. డాన్సులు కూడా వేస్తున్నారు. కృష్ణవర్మ నెంబర్ తీసుకొని రవివర్మ ఆహ్వానించడంతో కృష్ణవర్మ కూడా వచ్చాడు. ఆ సమయానికి రాజశేఖర నిలయం వాళ్ళు ఫ్యామిలీ ఫోటో దిగుతుంటే తెలియనట్టుగా వెళ్ళి శ్రావణి పక్కన నిలబడ్డాడు కృష్ణవర్మ. కెమెరామెన్ సందేహంగా చూస్తూ ఉంటే ఆనందరావు గారు తీయండి పర్వాలేదు, ఆయన మా ఫ్యామిలీకే డాక్టర్ అని నవ్వేశారు. శ్రావణి సిగ్గుతో తల వంచుకుంది. నవ్వుతూ శ్రావణి పక్కన నిలబడి చటుక్కున ఆమె చెయ్యి ఒకసారి నొక్కి వదిలేశాడు కృష్ణవర్మ చిలిపిగా. శ్రావణి చిరుకోపంగా పెట్టింది ముఖం. మేడం నవ్వండి, పెళ్లి పనులన్నీ మీరే చేసినట్లు పెట్టుకున్నారు ముఖం అన్నాడు ఫోటోగ్రాఫర్. ఆ మాటకు నవ్వొచ్చి నవ్వేసింది శ్రావణి. ఫోటోలు దిగుతుండగా ఒక అందమైన అమ్మాయి కారులో నుండి దిగింది. కృష్ణవర్మకు ఆ అమ్మాయి ఎవరో అర్థమైపోయింది. అక్క అంటూ సాధనను కౌగిలించుకుంది చరిష్మా. కొత్త జంట దగ్గరికి వచ్చి ఓ వెరీ బ్యూటిఫుల్ కపుల్ అనింది చరిష్మా. కానీ అమ్మాయి చూపులు ఒక రకంగా ఉన్నాయి, వెటకారంగా. సాధన విరగబడి నవ్వింది. పెళ్లి కొడుకుగా చాలా అందంగా ఉన్నారు అంటూ రవివర్మని ఒకసారి కౌగిలించుకొని వదిలింది చరిష్మా. ఫోటోలో రవివర్మ గారి పక్కన చూసిన అమ్మాయి అని పోల్చుకుంది ధరణి. ఐ మిస్ యూరా అంటూ వెళ్ళింది పక్కకు చరిష్మా. దూరంగా కుర్చీలో కూర్చున్న రాజశేఖర్ గారి కుటుంబం వాళ్లకు తెలియకపోయినా ధరణికి బాధగా అనిపించింది. తెలిసి చేసుకున్నావు కదా ధరణి, ఎందుకు బాధపడుతున్నావు అని ఆమె మనసు ఆమెను హెచ్చరించింది. వెంటనే అమ్మవారిని తలుచుకుని నవ్వేసింది. చరిష్మా ఎత్తుకున్న పాప చాలా అందంగా ఉంది. రవివర్మ గారి ముఖం కోపంతో రగిలిపోయింది. ఫంక్షన్ అయిపోయింది కాబట్టి పక్కకు వెళ్ళారు. అక్కడే కూర్చున్న ధరణి దగ్గరకు సాధన, చరిష్మా వచ్చారు. మమ్మీ డాడీకి పెళ్ళి అయిపోయింది కదూ అన్నది ఆ పాప చాలా క్యూట్గా. అవునమ్మా, మీ డాడీకి పెళ్ళి అయిపోయింది అంటూ ధరణి వైపు చాలా కోపంగా చూసింది చరిష్మా. ఆ మాటలు విన్న ధరణి గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలైపోయాయి. ధరణి ముఖంలోని బాధ చూసి నవ్వుకుంటూ పక్కకు వెళ్ళారు సాధన, చరిష్మా. పక్కనే జరుగుతున్న పాటల ప్రోగ్రాం దగ్గర నిలబడి ఆనందిస్తున్నారు. శ్రావణి వసుంధర నిలయంలోని పిల్లల కలిసిపోయి హ్యాపీగా డాన్సులు వేస్తుంది శ్రావణి. గీతిక ఆ ఇంటి వాతావరణాన్ని అంతా చూస్తూ ఉంది, పాటలు వింటూ ఉంది. వసుంధరాదేవి గారు వచ్చారు. చరిష్మా పాపతో కారెక్కుతుంటే చూశారు. వసుంధరాదేవి గారు కోపంతో సాధన వైపు చూశారు. తల వంచుకొని లోపలికి వెళ్ళిపోయింది సాధన. ధరణి ముఖంలో ఆవేదనను గమనించారు వసుంధరాదేవి గారు. తెలుసు చరిష్మా ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసు. ధరణి భుజం మీద చెయ్యి వేశారు వసుంధరాదేవి గారు.
ఏవీవో ఊహించుకొని బాధపడకు ధరణి. వసుంధర నిలయం ఎప్పుడు కలకలలాడుతూ ఉండాలి. ఇంటి కోడలు ముఖము ఇలా వెలవెలపోకూడదు అని లోపలికి పదండి, దిష్టి తీయిస్తాను అన్నారు వసుంధరాదేవి గారు. రాజశేఖర్ నిలయం వారంతా భోజనాలు చేసి బయలుదేరారు. వెళ్ళి వస్తాంరా తల్లి అని చెబుతున్న శ్రీనివాసరావు గారి గుండెల్లో దాగి కనబడకుండా రోధించింది ధరణి. అలాగే ఉంటుందమ్మా, కొత్తగా. ఆ తర్వాత నువ్వే మా ఇంటి దగ్గర ఉండమన్నా ఉండవు, మా ఇంటికి వెళ్ళిపోవాలి అంటావు అన్నారు శ్రీనివాసరావు గారు నవ్వుతూ. దేవిక గారికి కూడా దుఃఖం వచ్చింది. అమ్మాయి బాధపడుతుంది, కళ్ళు తుడుచుకో అన్నారు శ్రీనివాసరావు గారు. వసుంధరాదేవి గారు దేవిక గారి దగ్గరకు వచ్చి, పంతులు గారు గర్భధానం ముహూర్తం రేపు నిర్ణయించారు, ఉదయం టిఫిన్ చేసి అక్కడకు వస్తారు అని చెప్పారు వసుంధరాదేవి గారు నవ్వుతూ. అలాగే అంటూ మురిసిపోయారు దేవిక గారు. దుర్గమ్మ గారి ఆశీర్వాదాలు తీసుకున్నారు వసుంధరాదేవి గారు. చల్లగా ఉండు తల్లి అంటూ దీవించారు. తన కుటుంబ సభ్యులు వెళ్ళిపోతుంటే కళ్ళ నీళ్లతో అలాగే చూస్తూ ఉంది ధరణి. ఇంతలో ఆమె భుజంపై చెయ్యి పడింది. ధరణి వెనక్కు తిరిగింది. సాధన ఒక రకంగా నవ్వుతూ ఉంది. నీ మంచి కోసమే మంచి నిర్ణయం తీసుకుంటావు అనుకుని నాకు తెలిసిన విషయం నీకు తెలియచేయాలని ఫోటోలు ప్రధానం బుట్టలో పెట్టాను. కంటికి కనిపించినంత అందమైనది కాదు రవివర్మ మనసు. ఆమె నా చెల్లెలు సింధు. మోడల్ ఫీల్డ్ వెళ్ళిన దగ్గర నుండి చరిష్మాగా మార్చుకుంది. పాపను చూశావుగా, నీ భర్తకు చరిష్మాకు పుట్టిన కూతురు. ఇప్పుడు నువ్వే నిర్ణయించుకో. నువ్వు తెలివిగల దానివి అని నాకు తెలుసు, ఎందుకంటే నువ్వు లా స్టడీస్ పూర్తి చేయబోతున్నావు. మంచి నిర్ణయం నీ జీవితాన్ని కోల్పోకముందే తీసుకో. ఇక్కడ మంచిగా కనిపించేవారు మంచివారో కాదో తెలుసుకో అంటూ చెబుతున్న సాధన అత్తగారిని చూసి, పద లోపలికి ధరణి అని చెప్పింది నవ్వుతూ. భగవంతుడా, ఈ ప్రశ్నలు ఎవరికీ కలగకూడదు. పెళ్ళయింది అన్న ముచ్చట ఒక్కరోజు కూడా లేదు. ఇంతలోనే తన భర్తకు మరొక అమ్మాయికి బిడ్డ కూడా ఉంది అన్న నిజం తెలిస్తే ఎవరి మనసైనా ఎలా ఉంటుంది? ఏం నిర్ణయం తీసుకోను? నా జీవితం గురించి సాధన అక్క మంచి చెబుతున్నారా లేక ఏమి చెబుతున్నారో అర్థం కావడం లేదు. ఆమె మాటలు వింటుంటే నా మంచి కోసమే చెప్పినట్లుగా ఉంది. మరొక పక్క వేరుగా కూడా అనిపిస్తుంది. నిజమే, చరిష్మాకు దిక్కు లేకుండా కాదు కదా, అక్క సాధన ఉంది సపోర్టు. ఒకవేళ ఆ బిడ్డ రవివర్మ గారి బిడ్డ అయితే ఇంత ఖచ్చితంగా ఉండే అత్తయ్య గారు ఊరుకుంటారా? సాధన అక్క తన చెల్లెలకు అన్యాయం జరిగితే ఊరుకుంటుందా? రవివర్మ గారు నోరు విప్పితే దేనికైనా సమాధానం దొరుకుతుంది. ఆరోపణలు అమాయకుల మీద కూడా పడుతూ ఉంటాయి. వారి నేరం రుజువయ్యేంత వరకు వారు దోషులు కాదు. అలా నా భర్తని దోషిగా నేను అనుకోలేను. అలా అని నా మనసులో రేగుతున్న ప్రశ్నలకు ఖచ్చితమైన జవాబులు చెప్పలేను. అమ్మ కనకదుర్గమ్మ, ఈ వివాహం జరగడానికి కారణం నువ్వే. ఇప్పుడు నా ముందు నిలిచిన ప్రశ్నలు మొత్తానికి సమాధానం దొరికేలా చెయ్యి తల్లి. నాకు మనోధైర్యాన్ని ప్రసాదించు అని మనసులో అనుకుంటూ వసుంధర నిలయంలోకి అడుగుపెట్టింది ధరణి. ధరణి ముఖం వైపు చూసి వసుంధర గారు బాధపడ్డారు. పెళ్ళైన ఏ ఆడపిల్లకైనా భర్తపై ఎన్నో కలలు ఉంటాయి. అన్నిటికన్నా భరించలేని విషయం ఎదురైనప్పుడు ఆ అమ్మాయి మనసు ఎంత తల్లడిల్లిపోతుంది. ధరణి అని వసుంధరాదేవి గారు పిలిచారు. సాధన ముఖం ఒకలా పెట్టుకొని లోపలికి వెళ్ళిపోయింది చిరాకుగా. నువ్వు తెలివిగల దానివి అని నాకు తెలుసమ్మా. ఒకసారి పార్కులో నువ్వు నీ ఫ్రెండ్ గురించి ఒక కేసు గురించి అనర్గళంగా మాట్లాడుతుంటే విని ఆశ్చర్యపోయాను. నీ మాటలలోని స్వచ్ఛత, నీ నిర్ణయంలోని మంచితనం, నీ వాదనలోని ధైర్యం అన్నీ నాకు నచ్చాయి. అలాగే ఎన్నోసార్లు నేను దుర్గమ్మ గుడిలో పూజ చేస్తూ ఉండగా చూశాను. ఈ వసుంధర ఆశయాలను నిలబెట్టగల ఒక గొప్ప వ్యక్తిగా నిన్ను నా మనసు ఆమోదించింది. రవివర్మకు సరి అయిన భార్యవు నువ్వే అని భావించి ఈ పెళ్లి జరిగేలా చేశాను. నీ కళ్ళ ముందు కనిపించేవన్నీ నిజాలు కాదు,
కనిపించనివి అబద్ధాలు కాదు. అది నేను చెప్పడం కరెక్ట్ కాదు. నీకు నువ్వే తెలుసుకుంటావు అని నేను ఆశిస్తున్నాను. నింద మోపిన వాళ్లకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి తెలివైన వాళ్ళు. అది ఒక లాయర్వు నువ్వు సమర్థవంతంగా తెలుసుకోగలుగుతావు నిజం అని నా నమ్మకం అంటూ ధరణి చేతులు పట్టుకున్నారు. ఎక్కువగా ఆలోచించకు. ఒక్కటి మాత్రం చెప్పగలను ధరణి, నీ మంచి కోరే వాళ్ళు ఎవరో నిజం గ్రహించు అన్నారు వసుంధరాదేవి గారు. ఇక విశ్రాంతి తీసుకోమ్మా అన్నారు వసుంధర గారు. నేను కింద గదిలోనే పడుకుంటాను అత్తయ్య గారు అన్నది ధరణి. నా కోడలిపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఏ విషయాన్ని అయినా కూడా తన తెలివితో తన మనసులో మెదిలే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోగలుగుతుంది అని పైకి వెళ్ళి పడుకో అని చెప్పారు వసుంధరాదేవి గారు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్న ధరణి మనసులో మెదులుతున్న ప్రశ్నలు ఆమెను కిందకు లాగేస్తున్నాయి. జలమంతా కూడదీసుకొని ఎక్కుతున్నట్లు మెట్లు ఎక్కుతుంది భారంగా ధరణి. ఎక్కడికి వెళ్తుందో తెలియడం లేదు. దారి తన్ను లేని మార్గంలో చీకటిలో ప్రయాణిస్తున్నట్లుగా ఒంటరిగా మిగిలినట్లుగా భారమైన ఆమె మనసును వారిస్తూ అతి కష్టం మీద వెళ్ళింది పైకి ధరణి. రవివర్మ గారు చైర్లో కూర్చొని సిగరెట్స్ తాగుతున్నారు. అప్పటికే 4 సిగరెట్లు తాగారు. తల వెనక్కి వాల్చి కళ్ళు మూసి ఉన్న ఆయన కళ్ళల్లో నీరు బొట్టు బొట్టుగా జారుతుంది. ఆ దృశ్యం చూసిన ధరణికి బాధ కలిగింది. ఇంతటి రాజమహల్లో రాజకుమారుడు వంటి ఆయన కళ్ళల్లో నీళ్లు ఎందుకో వేదన పడుతున్నారు. అది అర్థమవుతుంది. కానీ జరిగిన విషయంలో నేను నా అంతటా పలకరించలేను. నా అంతరాత్మ నన్ను క్షమించదు. అలా అని ఆయన్ను అలా చూడలేకపోతున్నాను అని బాధపడుతూ తన గదిలోకి నడిచింది ధరణి. ధరణి వేసుకున్న గాజులు, మెట్టలు, మంగళసూత్రాలు, కాళ్లకున్న పట్టీలు మంగళకరమైన స్వరాలుగా రవిచర్మ చెవులను మీటాయి. శబ్దం రాకుండా అడుగులో అడుగు వేసి వెళుతున్న భార్యను వెనక వైపు నుండి చూశాడు రవివర్మ. లోపలికి వెళ్ళి తడుపు గడియ పెట్టుకుంటుంది ధరణి. అందుకే నేను పెళ్ళి వద్దని మొత్తుకొని చెప్పాను అమ్మకు. ఏ ఆడపిల్లకైనా బాధగా ఉంటుంది. ఈరోజు జరిగిన విషయం ఆమె మనసును ఎంతగా గాయపరిచిందో. మనసులో రేగుతున్న సంఘర్షణను భరించలేకపోతున్నాను. చరిష్మాకి రవివర్మకి ఉన్న మధ్య సంబంధం ఏంటో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి